అందరు బాగుండాలా, నేను బాగుండాలా, అందరూ బాగుండాలని శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఆ స్వాముల వారిని సీతారామ లక్ష్మణ ఆంజనేయుల స్వాముల వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి చిట్కా చెప్తానండి. నేను దోశలు పోసేటప్పుడు ఒక్కొక్కసారి దోశలు అతుక్కపోతాయండి. అప్పుడు మనము ఏం చేయాలంటే దోశ పెనాన్ని కొంచెం వెచ్చజేసి ఆ వెచ్చజేసిన పెన్నం మీద కోల్గేట్ను కొంచెం పట్టించి స్క్రబ్తో బాగా రుద్దాలండి. రుద్దిన తర్వాత వాటర్తో కొంచెం క్లీన్ చేసి తర్వాత మళ్ళీ సోలాపొడి దోశలు వేసి సోలాపొడి ఒక స్పూన్ వేసేసి వాటిని కొంచెం బాగా రుద్ది స్క్రబ్తోనే అంతా రుద్దేసిన తర్వాత వాటిని కూడా క్లీన్ చేయాలండి. వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఎర్రగడ్డను బాగా పట్టించి మనము దోశ పన్నము ఎర్రగడ్డ వెచ్చ చేసిన తర్వాత ఇవన్నీ చేయాలండి. ఆ ఎర్రగడ్డను పట్టించిన తర్వాత మనం ఈ దోశ పోసినట్లయితే దోశలు బాగా వస్తాయండి. వాటి అతుక్కపోకుండా వస్తాయండి. ఈ చిట్కా మీరు పాటించండి. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.